ప్రపంచం మీద ఉన్నటువంటి అధికారాలన్నింటిలోకి గొప్ప అధికారం, ప్రపంచంలో ఉన్న హోదాలన్నింటిలోనికి గొప్ప హోదా దైవ ప్రతినిధి అనే హోదా. దైవజనుడు, దైవజనురాలు అనే హోదా ఇక భూమి మీద ఉన్న అధికారాలన్నిటిలోనికి ఉత్తమమైనది, గొప్పదది. కనుక ఏం చేయాలి? ఏం చేస్తే సంఘం ప్రజ్వలించింది? ఏం చేస్తే సంఘం ముందుకెళ్ళింది? ఏం చేస్తే సంఘం ఆశీర్వదించబడిద్ది అంటే మొట్టమొదటిది సంఘం ఐక్యతతో వర్ధిల్లాలి. రెండవది సంఘానికి నాయకుడిగా తలగా ఉన్నటువంటి దైవజనుని సపోర్ట్ చేయాలి. అతని చేతులను ఆదుకోవాలి. క్రిస్మస్ పండుగ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి బట్టలు, పిండి వంటలు, విందులు, వినోదాలు అన్నీ చూసుకుంటారు. నిజంగా ఎంతమంది విశ్వాసులు దైవజనుడికి వస్త్రం ఉందో లేదో వెతుకుతారు? దైవజనుడు తిన్నాడో లేదో వెతుకుతారు? దైవజనుడు పిల్లలు, కుటుంబం అంతా పూర్తిగా దేవుని సేవ మీద డిపెండ్ అయి ఉంది. ఆయన భార్య బిడ్డలకి వస్త్రాలు ఉన్నాయా లేవని ఎంతమంది ఆలోచిస్తారు? యథార్థవంతుడైన దైవజనుడు నీ ఆకలితో నువ్వు ఆయన ఇంటికి వచ్చినా లేదా మందిరంలోకి వచ్చి నీ సమస్య చెప్తే తన దగ్గర ఉంటే తప్పకుండా చేయగలిగినంత చేయడానికి ఇష్టపడతాడు. నీ గురించి ఆలోచిస్తాడు, నీ గురించి బాధ్యత కలిగి ఉంటాడు. నువ్వు 10 సార్లు అడుగులు జారి తొట్టుపడి నేను దేవునికి పనికిరానయ్యా అంటే నిన్ను ధైర్యపరిచి క్షమిస్తాడు దేవుడు. ధైర్యం తెచ్చుకో, నిలబడని నిన్ను నిలబెడతాడు దైవజనుడు. కానీ అదే దైవజనుడు ఒక్కసారి ఎక్కడన్నా దోషంలో దొరికితే, చిన్నదో పెద్దదో, వెంటనే అప్పటి నుంచి నువ్వు ద్వేషించడం మొదలు పెడతావు, ప్రచారం మొదలు పెడతావు. కాదా? నువ్వు 20 సార్లు తప్పు చేసి వస్తే దైవజనుడు నిన్ను ధైర్యపరిచి అలా చేయొద్దు, ఇంకొకసారి సరి చేసుకో, దేవుడు క్షమిస్తాడు, దేవుడు మన్నిస్తాడని నిన్ను ధైర్యపరిచి మళ్ళా తిరిగి దేవునికి నిన్ను కనెక్ట్ చేస్తాడు. నేను ఈ విధంగా 20 సార్లు ప్రొటెక్ట్ చేసినటువంటి దైవజనుడు ఒక్కసారి ఏదన్నా ఒక లోపంలో నీకు కనబడితే నువ్వు ఒప్పుకో. నేను చూశాను పాస్టర్ నన్ను తీసుకొట్టాడు. అసలు ఏంది దైవజనుడు అటు కొట్టొచ్చా? ఏం దైవజనుడు మనిషి కాదా? పాస్టమ్మ మనిషి కాదా? ఆమె ఆడ మనిషి కాదా? ఈయన మగ మనిషి కాదా? ఆడ మనిషి అన్నప్పుడు ఆమె రెచ్చగొట్టదా? ఈయన రెచ్చిపోడా? స్తోత్రం. దైవజనుడికి దేవుడైపోవాలన్నట్టుగా ఏ చిన్న లోపం కనపడినా ఆ ఒక్క లోపంతో దైవజనుడిగా పంచుకోవటం మొదలు పెడతారు. ఇట్లా ఓరే నాయన, ఎంత అన్యాయం ఇది! 20 సార్లు నువ్వు తొట్టుపడి వస్తేనేమో నిన్ను ఆదరించి మళ్ళీ దేవునికి లింక్ చేస్తాడా? ఒక్కసారి ఒక చిన్న లోపంలో దైవజనుడు నీకు కనపడితే అతని మీద చిలువలు పలువులుగా నువ్వు మాట్లాడతావా? ఎక్కడ న్యాయం ఇదే? ఎంత అన్యాయం! కానీ ఏం చేద్దాం, దైవజనుల జీవితాలు ఇవే. అతనికి ఉందా? వస్త్రం ఉందా? అతను తిన్నాడా? అతను ఏడుస్తున్నాడా? నవ్వుతున్నాడా? రోగిగా ఉన్నాడా? ఆరోగ్యవంతుడిగా ఉన్నాడా? అతడు పొట్ట మార్చుకుంటున్నాడా? అతని పిల్లలకు ఉందా అని ఎంతమంది సంఘ బిడ్డలు ఆలోచిస్తారండి? న్యాయంగా చెప్పండి మీరు. అంటే నాకేదో తక్కువై ఉన్నదని నేను మాట్లాడట్లా. దేవుని కృపను బట్టి నాకు దేవుడిచ్చినటువంటి బిడ్డల్లో అందరూ కాకపోయినా కొందరు సరైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నన్ను గుర్తు చేసుకుంటారు. చేసుకోబట్టే ఒక వస్త్రం కట్టినా, అంత ఆహారం తిన్నా, దేవుడు వాళ్ళని దీవించిన దానిలో వాళ్ళను గుర్తు చేసుకున్నారు. గనుకనే నా మనుగడ సాగుతుంది, దేవుని కృప ద్వారా, నా బిడ్డల యొక్క ఆదరణ ద్వారా. లేకపోతే కష్టం. ఖచ్చితంగా కొందరు నా గురించి ఆలోచించే వ్యక్తులు ఉన్నారు. నేను చెప్తున్నాను, ఇంతమంది దైవజనులు ఇక్కడ ఉన్నారు. ఈ లైవ్ ద్వారా ఎంతోమంది విశ్వాసులు దైవజనులు కూడా చూస్తూ ఉంటారు. దైవజనుల గురించి ఎంతమంది ఆలోచిస్తారు? క్రిస్మస్ పండుగ వస్తే నీకు హ్యాపీ క్రిస్మస్ అని, మరి దైవజనుడికి హ్యాపీ క్రిస్మస్ అయినా? ఈ పండుగ రోజు అన్నకి పండగకి ముందు నేను ఒక బట్ట కుట్టించి అన్న చేతికి ఇవ్వాలి, అక్కకి ఇవ్వాలి, ఒక వస్త్రం తెచ్చి పిల్లలకి ఇవ్వాలి. నాకు దేవుడు సమృద్ధి ఇచ్చాడు కదా, నా దైవజనుడు అని ఎంతమంది ఆలోచిస్తారండి? ఆలోచిస్తే ఎంత ధన్యులో తెలుసా మీరు? దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? నా పేరిట వచ్చి వాడిని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్న మాట యేసయ్య మాట గుర్తుందా?
నీకు యేసును పరిచయం చేసి, నీకోసం ప్రార్థన చేసి, నీకోసం ఉపవాసాలు ఉండి, నీకోసం అంగలార్చి, నువ్వు కృంగిపోతే నిన్ను ధైర్యపరిచి, నిన్ను లేవనెత్తి, నిన్ను ఓదార్చి, తనకేదన్నా దేవుడు ఇచ్చి ఉంటే అందులో నీకు సపోర్ట్ చేసి, నీ గురించి ఆలోచించి, నీ సొంతోళ్ళే నువ్వు సత్యపోయిద్దంటే, లేదు మా నువ్వు బతకాలని నీ కోసం ఏడ్చి, నిన్ను గుండెలకు హత్తుకొని నీ కోసం ప్రార్థించిన దైవజనుడు. అసలు నరకం నుంచి నువ్వు కాపాడబట్టానికి ఆధారమైన రక్షకుణ్ణి నీకు పరిచయం చేసిన దైవజనుడు. ఆయన్ని ఆదరించినప్పుడు దేవుడు గుర్తించడా? నా పేరిట ఉన్నవానికి అంత పెట్టావు నీవు, ఇదిగో నాకు ఇచ్చావు నువ్వు అనడా? విశ్వాసులారా, ఒకవేళ మీరు ఇప్పటికీ ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నవారైతే ధన్యులు. దైవజనుని ఆటంకపరిచేవారుగా గాక ఆదుకునేవారై ఉంటే సూపరం. నాకు దేవుడు ఇచ్చిన వారిలో కొందరు అట్టివారు అన్నాను. కొందరు అంటే పాపం ఎవరికి వాళ్ళు డౌట్ వచ్చింది, కొంపదీసి నేను ఉన్నాను లేదా లిస్టులో అని. దాదాపు అందరూ హృదయాలు మంచి హృదయాలే. మళ్ళీ నొచ్చుకోవాకండి, ఇబ్బంది పడవాకండిలే, దేవునికి స్తోత్రం. మళ్ళీ డౌట్ వస్తుంది కొంతమందికి, నేను ఉన్నానో లేదో ఏమో అని. మళ్ళీ ఎమ్మటే కొంతమంది సంచిలో పెట్టుకొని తిరుగుతారు, నిరాశ ఊపి ధన్మంది ఎగిరి దిగుతుంటారు. అప్పుడే నిరాశ ఊపి సంచిలో పెట్టుకొని తిరుగుతుంటారు. ఏ కొంచెం తేడా వచ్చినా సరే ధన్మని ఓపెన్ చేసి ఎగిరి దూకి రా బయటికి, నేను రాలేనులే అంటుంటారు. అర్థమైంది నేను చెప్పింది? సిలువమూర్తి కృపను జాట సిగ్గుపడని సేవా, సిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవ. మధుర 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 సేవ యేసు ప్రభు సేవ, మధుర మధుర. ఈ పాటలు ఏం చెబుతాడో తెలుసా? బాధల్ని వరించి పెళ్లి చేసుకున్నాడంట దైవజనుడు. వేటిని? బాధలను వరించి పెళ్లి చేసుకున్నాడంట. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా. ఇంట్లో లేకపోయినా పైకి శుభ్రంగా తిరుగుతుంటాడు దైవజనుడు. ఎందుకంటే దేవుని బిడ్డ కదా. ఇంట్లో లేదని అవతారం బయటికి ఎందుకు చూపించాలి అని, నా దేవుడికి ఎక్కడ అవమానం రాకూడదు, పొయ్యి ముట్టించకపోయినా సరే నా దేవునికి అవమానం రాకూడదని, అంటే ఇంట్లో అన్నం వండకపోయినా సరే శుభ్రమైన బట్ట కట్టుకొని బయటకు వస్తాడు. బాగానే ఉన్నాం, పరీక్షలో ఉన్నాం, పర్వాలేదు, స్తోత్రం. దైవజనాలకు ఉందో లేదో, పిల్లలకు ఉందో లేదో తెలీదు. ఈ మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, అయినా నాకు అవసరం లేదు, అట్లాంటి వాళ్ళతో నాకెందుకు. కానీ కొంతమంది హృదయం గల వాళ్ళు ఉంటారు, ఆలోచన పరులు ఉంటారు, దీవించబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ మాట నేను. పిల్లారా, ఆయనకేమండి డాబు సరిగా తిరుగుతుంటే ఆయనకే ఇస్త్రీ గొడ్డ నలిగిద్దా బ్రహ్మాండంగా ఉంటే ఆయనకే. అంటే ఎట్ట కనపడాలా? ఏడ చినిగిపోయి ఏడొక అతుకేసుకొని ఈ కాలర్ దగ్గర కొంచెం ఇట్లా చినిగి ఇక్కడ పైకి లేచి, ఇక్కడ ఈ కింద ఇది చినిగిపోయి ఇక్కడ కొంచెం సగం చినిగి కిందకి ఏలాడబడతా. విశ్వాసులు మిమ్మల్ని కాదులే, మిమ్మల్ని కాదు అసలు. ఎవరు అసలు నాయకుడు? మేము వాక్యము ప్రకటించుట ప్రార్థించుట మాని భోజనము పంచిపెట్టుట యుక్తము కాదు. ఎదుగో మాకు సపోర్ట్ చేయండి, ఒక 7 నిలబడండి, ఈ పని మీరు తీసుకోండి, మేము దేవుని పనిలో ఉంటాం. పరిచర్య ముందుకెళ్ళిద్ది, ఆత్మల రక్షణ కార్యం జరిగిద్ది, ప్రభువుగా మహిమ వచ్చింది. దైవజనుడా ఓకే, ఇదిగో మేము సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. అలా ముందుకు వచ్చినటువంటి వాళ్ళు సేవకులు అవుతారు, సేవకురాళ్ళు అవుతారు. ఆ విధంగా సపోర్ట్ చేసి కట్టబడిందే దేవుని సంఘం. ప్రియులారా, ఈరోజు ఏం జరుగుతుంది? విశ్వాసులు తమ బాధ్యతను విస్మరించారు. దైవజనుణ్ణి దేవుణ్ణి కూడా యూజ్ అండ్ త్రో, వాడు పక్కన పడే, దట్స్ ఆల్, అంతే. అట్లా కాదు కదా. దేవుడు ప్రాబ్లం లేదు, కానీ దైవజనుడు
నీకు దేవునికి మధ్య నీకుండే శోధనల కంటే మిక్కుటమైన శోధనలు ఒక దైవజనుడిని చుట్టుముడతాయి. నువ్వు తేడా పడితే, నీ సాక్ష్యం తేడా పడితే, నీ ఇళ్లను నీ చుట్టుపక్కల 4 ఇళ్లే, కానీ నిన్ను నీలాంటి వాళ్ళ వందలాది మందిని నడిపించే ఒక్క దైవజనుడు తేడా పడితే ఆ చెడ్డ సాక్ష్యం టోటల్ సంఘాన్ని, అతను అనుసరించే వాళ్ళందరినీ డ్యామేజ్ చేసిద్ది. ఇప్పుడు చెప్పు, దయ్యాలు ఎవరిని టార్గెట్ చేస్తాయి? నిన్న నాయకుడినా? పెద్దగా చెప్పు. నాయకుడినే. నిన్ను దెబ్బతీస్తే అంతా నలుగురికే నష్టం, కానీ నిన్ను, నీతో పాటు అనేకులను నడిపించి ఒక దైవ జనుడిని డ్యామేజ్ చేస్తే అది టోటల్ సంఘానికి, సమాజానికి కూడా నష్టం. అందుకే దురాత్మలన్నీ ఎవరిని రౌండప్ చేసి ఉంటాయో తెలుసా? శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఎక్కడ దొరికితే అక్కడ తొక్కటానికి నిరంతరం దైవజనుడిని వేటాడతాయి, దైవజనురాల్ని వేటాడతాయి. అర్థం చేసుకోవటం, చేతనైతే ప్రార్థన చేయటం, చేతనై ఉంటే సపోర్ట్ చేయటం, నీ వంతు, నీ ధర్మాన్ని నువ్వు నెరవేరిస్తే దేవుడు తన కార్యాన్ని తన దాసుని ద్వారా, దాసురాల ద్వారా దేవుడు జరిగిస్తాడు. నిందించడం ఎక్కువ, విమర్శించడం ఎక్కువ, బాధ్యతను నెరవేర్చడం తక్కువ నేటి సంఘానికి. హల్లెలూయా. ప్రియులారా, మనం ఆ తత్వాన్ని కలిగి ఉండొద్దు. ఇంతవరకు మీరు మంచిగా సపోర్ట్ చేశారు, ఇక ముందు కూడా అలానే మీరు దేవుని పనికి నిలబడగలిగితే, సంఘములో మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి దాకా తమ తమ కర్తవ్యాన్ని గుర్తించగలిగితే, ఇదేంది ఇంకా పట్టజాలనంత విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం మనం చూస్తాం. అంతేకాదు, సంఘములో నాయకుడు, విశ్వాసులు, పరిచారకులు అందరూ సంఘటితమై పనిచేస్తే అలాంటి సహవాసంలో దేవుని సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు కూడా జరిగిస్తాడు. ఆ సంఘానికి దినదినం రక్షింపబడుతున్న ఆత్మలను దేవుడు చేరుస్తాడు. పరిచర్య ప్రజ్వలిస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు పెంచుకొని, ఒకరి మీద ఒకరు నిందా ప్రచారాలు చేసుకుంటూ, ఒకరినొకరు దూషించుకుంటూ, ఒకరి మీద ఒకడు కత్తులు దూసేటువంటి తప్పుడు నైజం సంఘంలో ఉండకూడదు. ఇంత విన్నారు కదా, ముగింపులో ఇంకొక విషయం కూడా చెప్పి ముగిస్తాను నేను. సంతోషంగా స్తోత్రం చెప్పండి. కానన్నట్టే చాలా టైం అయినట్టుంది కదా, యేసు రక్తమే చేయని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. సరే, ఇక ముగించేస్తాను. చెప్పేదా ఒక్కటి కూడా చాలా అవసరం, అదే చెప్పాలి, చెబుతా. సంఘంలో ఒక విశ్వాసిగా నువ్వు కూర్చున్నట్టు నేను కూర్చున్నా, కానీ నువ్వు ఉన్నట్టు నేను ఉండిపోవాలనుకోవాలా. ఒక మెట్టు ఎక్కాలని, దేవునికి ఇంకా దగ్గర అవ్వాలని, దైవజనునికి నా వంతు ఆదరణ నేను ఇవ్వాలని ఫస్ట్ నుంచి డిసైడ్ చేసుకొని వెంటాడిన వ్యక్తిని నేను. నాకున్న ఆశ, ఆరాటం అది. హల్లెలూయా. ఈ ఒక్క విషయం కూడా చెప్తా. అప్పులు తీరాలి, సమస్యలు పోవాలి, రోగాలు తగ్గాలి, రిపోర్ట్లు మారాలి. మీరు ఏదో కొన్ని పెట్టుకొని ఉన్నారు లక్ష్యాలు, అవన్నీ నెరవేర్చుకోవాలి, నెరవేర్చాలి దేవుడు అని ఎంతమంది కాసం చేతులు ఎత్తండి. అప్పులు తీరాలి, రోగాలు తగ్గాలి, సమస్యలు పోవాలి, అమ్మాయికి పెళ్లి కావాలి, అబ్బాయికి కూడా పెళ్లి కావాలి, మంచి ఉద్యోగం రావాలి, ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, కోర్టు కేసులు కొట్టేయాలి, మన పక్షంగా జడ్జిమెంట్ రావాలి. చెప్పండి. ఇంకా పిల్లలు లేరు, సంతానం కావాలి, మా ఆయన తాగుబోతూ మారాలి, తిరుగుబోతూ మారాలి, ఏదో ఉంటాయి మీ తిప్పలు. అవన్నీ దేవుడు తొలగించాలని ఎంతమందికి ఆశ ఉంది? మా ఇంట్లో రోగులు ఉన్నారు, స్వస్థత కలగాలి. కొంతమంది చేతులు ఎత్తట్లా, మీకు ఆశ లేదా? లేకపోతే అర్జెంటుగా కూటం అయిపోవాలని ఆశ ఉందా? కనీసం ఆశ ఉన్నా కూడా చేతి ఎత్తండి, పర్వాలేదు. సరే వినండి, మీరు అట్టేం కోరుకోరులే, మీరు కోరుకున్నా నేనే వదలంలే. ఇవన్నీ తీరాలని మీకు ఆశ ఉంది కదా, రైట్. తప్పకుండా దేవుడు తీరుస్తాడు, నాకు విశ్వాసం ఉంది. అయితే షరతు వర్తిస్తుంది. దేవుడు ఆయన సహాయం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. విశ్వాసం గల వారికి చేస్తాడు. అంతేకాకుండా దేవుని ప్రేమించే వాళ్ళకి దేవుడు సమస్తం సమకూర్చి జరిగిస్తాడంట. అన్ని ముందే రెడీ చేసి పెడతాడంట దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి.
దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి, ఇది గుర్తుపెట్టుకోండి ఈ మాట. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి అన్ని దేవుడు రెడీ చేసి పెట్టాడంట. ఇంకా చెప్పాలంటే మనకి ఇవ్వడానికి సమకూర్చే పని పాపాత్ముడికి అప్పచెప్పాడంట. పాపాత్ములు సమకూర్చి దాచిపెట్టి మూసిపెట్టి మనకిస్తారంట దేవుని ప్రేమించే వాళ్ళకి. నువ్వు దేవుని ప్రేమిస్తే అది నీకు. అలాగే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఏది జరిగినా అడిదిరిగి ఇడిదిరిగి అది మేలుకే మారిద్దంట. దేవుణ్ణి ప్రేమించే వాడికి ఏదన్నా జరగని, అరే ఇదేంద్రా ఇట్లా జరిగింది అబ్బా అరే అని ఫీల్ అయింది కూడా, తిరిగి కొంతకాలం అయినా చూస్తే అట్లా జరగటం నిజంగా చాలా బెటర్ బ్రదరు, చాలా బెస్ట్ అయింది, లేకపోతే అమ్మో అది ఎన్ని వంకలన్నా తిరగని అది నీకు ప్లస్ అయింది కానీ మైనస్ కాదు. నేను చెప్పాల, వాక్యం చెప్పింది రోమపత్రిక 8:28 మీకు అందరూ తెలుసు, నాకు వెళ్ళి చూడండి. ఓకేనా? ఇంకా దేవుని ప్రేమించే వాళ్ళకి ఏమేం జరిగింది? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అనంది. ఏవైతే డేంజర్ పాయింట్స్ ఉంటాయో వాటిలోంచి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని దేవుడు తప్పిస్తాడట. నేను చెప్పాల 91వ కీర్తనలో దేవుడే చెప్పాడు, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని గొప్ప చేసేదను, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. ఇంకా ఏం జరిగింది దేవుని ప్రేమించేవాడికి? ఏదో జరిగిద్దా? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతునన్నాడు. ఓకే,